పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో బంగారు గని కూలడంతో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శనివారం రోజున అక్రమంగా నిర్వహిస్తున్న బంగారు గని కూలిపోవడంతో ఈ సంఘటన జరిగింది. స్థానిక అధికారుల కథనం ప్రకారం అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ గనిపై కొండ చర్యలు విరిగిపడ్డంతో సంఘటన జరిగిందని చెబుతున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గని కూలిపోవడంతో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. గతంలో ఈ గనిని ఒక చైనా కంపెనీ నిర్వహించేదని తెలుస్తోంది. ఆఫ్రికాలో బంగారం ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో మాలి ఒకటి. అలాగే అత్యంత పేద దేశాల్లో కూడా మాలి ఒకటి. దీంతో చాలా మంది ప్రజలు ఉపాధి కోసం బంగారు గనుల్లో పనిచేస్తూ ఉంటారు. అయితే చాలా వరకు ఇక్కడ అక్రమ మైనింగ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ అక్రమ మైనింగ్లను నియంత్రించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. జనవరిలో కూడా దక్షిణ మాలిలోని ఒక గని వద్ద కొండ చర్యలు విరిగిపడి 10 మందికి పైగా మరణించారు. చాలా మంది ఆచూకీ కూడా లభించలేదు. వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. మాలినే కాదు, దక్షిణాఫ్రికాలో కూడా మూసివేసిన గనులు చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారు. గత కొన్ని నెలలుగా దక్షిణాఫ్రికాలోని అత్యంత లోతైన గనులలో వందలాది మంది చిక్కుకొని ప్రాణాలు విడుస్తున్న సంఘటనలు అనేకం బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఈ గనులలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి స్థానిక అధికారులు సరైన సామాగ్రిని వారికి అందించడం లేదని తెలుస్తోంది. దీని కారణంగా ప్రజలు ఆకలి, దాహంతో అందులోనే చనిపోతున్నారు. కొందరు ఆకలి కారణంగా చనిపోయిన తమ సహచరుల శరీర భాగాలను తినాల్సి వచ్చిన సంఘటనలు ఉన్నాయి. రెండు 2023 వరకు చూసుకుంటే మాలి జనాభా 2.3 కోట్లు. ఇందులో 10% కన్నా ఎక్కువ మంది మైనింగ్ రంగంపైనే ఆధారపడి పనిచేస్తూ ఉంటారు. ఇక్కడి ప్రభుత్వం గోల్డ్ మైనింగ్ పై టార్గెట్లు విధించుకుని మరీ పనిచేస్తూ ఉంటుంది. గత ఏడాది మాలి 57.3 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. 2024 వరకు చూస్తే మాలి వద్ద 731 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇక రాబోయే 10 ఏళ్లలో సగటున 65 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేయడానికి మాలి దేశం సిద్ధమవుతోంది. ఆఫ్రికా దేశాల్లో 3వ అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా మాలి ఉంది. అయితే బంగారు గనుల్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మూతపడిన గనులకు అక్రమంగా వెళ్లి బంగారం మైనింగ్ చేయడం ఇక్కడ చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పైగా ఈ గనుల్లో చాలా మంది మహిళలు వాళ్ల పిల్లలను వెంట తీసుకుని వచ్చి మరీ పనిచేస్తూ ఉంటారు. ఇలా పూట గడవడానికి చాలా మంది ప్రజలు మాలిలోని బంగారు గనులపై ఆధారపడి పనిచేస్తూ ఉంటారు.